త్రిపుర సుందరీదేవి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ పాషం రామరెడ్డి ప్రార్థించారు. అమ్మవారి దయతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. తిప్పర్తి మండలం తిప్పలమ్మగూడెం గ్రామంలో జరుగుతున్న త్రిపుర సుందరీదేవి బ్రహ్మోత్సవాల్లో తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ పాషం రామరెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బద్దం సుధీర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నల్గొండ ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అత్యధిక మెజార్టీతో గెలిస్తే 101 కొబ్బరికాయలు కొడతారని ప్రార్థించిన యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బద్దం సుధీర్ 101 కొబ్బరికాయలు కొట్టి తన మొక్కును చెల్లించుకున్నారు. అనంతరం త్రిపుర సుందరీదేవి అమ్మవారి ఊరేగింపును పాషం రామరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ పాషం రామరెడ్డి మాట్లాడుతూ త్రిపుర సుందరీదేవి అమ్మవారి ఆశీస్సులతో నల్గొండ ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించి రాష్ట్ర మంత్రి అయ్యారని అన్నారు. అమ్మవారి దయతో గ్రామ ప్రజలందరూ ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని ప్రార్థించారు. కార్యక్రమంలో నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకరి రమేష్, డీసీసీబీ డైరెక్టర్ పాషం సంపత్రెడ్డి, మాజీ ఎంపీపీ నాగులవంచ విజయలక్ష్మి లింగారావు, రొట్టెల రమేష్, జాకటి మోషా, దొంతగని నాగేశ్వరరావు, పల్లె ఎల్లయ్య, కిన్నెర అంజీ, నలపరాజు శ్రీనివాస్, ఆదిమూలం ప్రశాంత్, గుండెపైన సైదులు, గుర్రం శ్రీనివాసరెడ్డి, జగన్ రెడ్డి, బత్తుల సోమరాజు, వంగూరి గిరి, నూకల వెంకన్న, ఎండి జావేద్ తదితరులు పాల్గొన్నారు.